హాయగా చల్లగా. సాయి చరణ్ పట్నాయక్ ఆయన ఎంపిక చేసుకున్న పాట అభినంద చిత్రం నుంచి. రచన ఆత్రేయ గారు, సంగీతం ఇళయరాజా గారు, పాడినవారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎదుట నీవే. ఎదుట నీవే, ఎదలోన నీవే. ఎదుట నీవే, ఎదలోన నీవే. ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే. ఎదుట నీవే, ఎదలోన నీవే. మరుపే తెలియని నా హృదయం, తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. మరుపే తెలియని నా హృదయం, తెలిసి వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం. గాయాన్నైనా మాన నీవు, హృదయాన్నైనా వీడిపోవు. కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు. పిచ్చివాణ్ణి కానీదు. ఆహా ఓహో. ఎదుట నీవే, ఎదలోన నీవే. ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే. ఎదుట నీవే, ఎదలోన నీవే. కలలకు భయపడిపోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను. కలలకు భయపడిపోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను. స్వప్నాలైతే క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా. స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నమయ్యేదుందా? ప్రేమకింత బలముందా? ఆహా ఓహో. ఎదుట నీవే, ఎదలోన నీవే. ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే. నిలబడా ఫీల్ అవుతూ పాడాను అనుకున్నాను సార్. వాళ్ళేం ఫీల్ అయ్యారో చూద్దాం ఒకసారి. చంద్రబోస్ గారు, మొదటి పాటే అత్యద్భుతంగా ఆలపించావు. ఎదుట నీవే. అందరినీ వేరే లోకాల్లోకి తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సార్. మామూలుగా
విరహంలోనూ విషాదంలోనూ బాధ ఉంటుంది, కానీ విషాద గీతాల్లో మాత్రం గొప్ప మాధుర్యం ఉంటుంది. ఎప్పుడు వదిలిపోని మాధుర్యం, దాన్నే విషాద మాధుర్యం అంటారు. అద్భుతంగా పలికించావు. ఇలాంటి పాటలు పాడేప్పుడు ఆత్మవిశ్వాసం పట్టు సడలిపోతుంది, కానీ ఇంత విషాద గీతం కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో పాడాను. చాలా చాలా Thank you, sir. అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి బరువైన గీతాలు రాసేప్పుడు మాటలు తడబడతాయి. ఏ రచయితకైనా మాటలు తడబడి ఎలాంటి మాటలు రాయాలి, ఆ ఒక అవస్థలో ఉంటారు. చూసారా, ఈ పాట మొత్తంలో ఒకే ఒక మహాప్రాణం, కలలకు భయపడిపోయాను, ఒకే ఒక ఒత్తుంది ఈ పాటలో, ఇంకెక్కడ లేదు. అంటే అలాంటి సున్నితమైన మాటలతో, తేలికైన మాటలతో, గుండె బరువెక్కుతుంది కాబట్టి సున్నితమైన మాటలతో రాశారు పూర్తిగా ఆత్రేయ గారు. అద్భుతం. నువ్వు కూడా చాలా అద్భుతంగా ఆలపించావు. బాలు గారిని గుండెలో పెట్టుకొని కొలవడం ఒక పద్ధతి, గొంతులో పెట్టుకున్న ఇలాంటి పాటలు పాడడం మరొక పద్ధతి. అద్భుతంగా. థ్యాంక్ యూ సార్. రచయితకు కూడా కాదండి, సింగర్స్కి కూడా మాట తడబడుతుంది ఇట్లాంటి పాటలు పాడాలన్నప్పుడు. విజయప్రకాష్ గారు, నేను ఆల్మోస్ట్ ఒక నెల తర్వాత మీ పాట ఇలా లైవ్లో వింటున్నాను. ఐ హ్యావ్ టు సే వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ సింగింగ్. అది ఏమంటే ఫస్ట్ ఎపిసోడ్లో మీరు వచ్చినప్పుడు మీకు తెలియకుండా ఒక రష్ ఉండేది. యువర్ ఇన్ అ రష్, యూ వాంట్ టు సింగ్ ఎవ్రీథింగ్. అంటే నాకు ఇది తెలుసు, మీరు వినండి, నేను పాడుతున్నాను అని ఒక రష్. దాంట్లో ఏమయ్యేదంటే ఆ పాట ఎక్కడో దాని సోల్ వచ్చి, పాట బాగా పాడితే కూడా ఆ పాటది ఒక సోలు ఎక్కడో మిస్ అయ్యేది. కానీ ఈరోజు నేను వింటున్నాను, సో మచ్ ఆఫ్ కామ్నెస్ యూ హ్యావ్ అటైన్డ్. అంటే ఇది ఒక ప్రాక్టీస్ ద్వారా, మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాడుతా తీయగా కార్యక్రమంలో పాడి 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 మీకు ఆ ఒక అనుభవంతో మీకు ఈ కామ్నెస్ వచ్చింది. దట్ ఈజ్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా ప్రకారంగా. చాలా బాగా పాడారు. అండ్ ఫీల్ అంటే సో మచ్ ఆఫ్ ఫీల్ ఇన్ యువర్ సింగింగ్, ఎస్పెషల్లీ ఈ పాటలు. అంటే ఒక్క గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అయిపోతేనే ఒక ఫీల్ వచ్చేస్తుంది, ఒక 100 గర్ల్ ఫ్రెండ్లు మిమ్మల్ని బ్రేకప్ చేసినట్టు పాడారు. అంత ఫీల్ ఉండింది. ఎలా సాయి అయిందా 100 కౌంట్ బ్రేకప్? ఒకటి కూడా లేదు సార్. అంటే ఒకటి తక్కువ. అచ్చా, ఒక్క బ్రేకప్ కూడా లేదు. ఆల్ 100 యు ఆర్ మెయింటైనింగ్. అబ్బాబా దేవుడా, ఇది నేను చెప్పింది కాదు, ఇది సునీత గారు చెప్పింది. కానీ బాగుండరా బాబు, ఇలా నువ్వు పాడితే 100 ఏంటి, ఒకటి చాలు. నేను ఏదో జోకుకి చెప్తున్నాను, 100 అని వద్దు, ఒకటి కరెక్ట్గా ఒక్క పాట పాడితే చాలు లైఫ్లో అలా. ఓకే, బట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. వి మిస్డ్ యూ సార్. నేను చాలా మిస్ చేసుకున్నాను సార్ ఈ స్టేజ్, ఈ పాటలు, ఈ మాటలు. ఐ రియలీ మిస్డ్ ఇట్. బట్ ఫ్రమ్ హియర్ ఆన్ ఐల్ బీ హియర్ ఫర్ ఎవ్రీ షూట్. థ్యాంక్ యూ ఫర్ ద గ్యారంటీ. సునీత మేడం, మీరు విషాదంలో ఉన్నారా లేకపోతే నవ్వు? అసలు నేను అదే ఆలోచిస్తున్నాను, నేను ఏం చెప్పాలి ఇప్పుడు అని. సరే వద్దు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎప్పుడైతే మనం లైఫ్లో కూడా బ్యాలెన్స్డ్గా ఉంటామో అది అన్నింటిలోనూ అప్లై అవుతుంది. అది విషాదంలోనూ అప్లై అవుతుంది, ప్రేమలోనూ అప్లై అవుతుంది, అన్నింటిలోనూ. సో ఈ బ్యాలెన్స్ విల్ టేక్ యూ సమ్వేర్. చాలా అద్భుతంగా పాడావు, చాలా చాలా అద్భుతంగా పాడావు సార్. ఇంతవరకు చాలా రౌండ్స్లో మీరు పాడిన పాటలకి ఆ భావం లేదు, ఆ ఎక్స్ప్రెషన్ రాలేదు అని జడ్జెస్ చాలాసార్లు మీ దగ్గర నుంచి చెప్పింది, అడిగిందే అదే, ఆ భావం మిస్ అయింది అన్నది. ఇవాళ మిస్ అవ్వలేరు. అట్లాంటి ఒక రౌండ్ ఇది నిజంగా మీకు టెస్ట్. మీ పాటలో ఎంత ఎక్స్ప్రెషన్ మీ గొంతులో నుంచి వస్తుంది అన్నదానికి సరైన పరీక్ష ఈ 2 వారాలను. సాయ్, చాలా బాగా పాడావు. ఐ లవ్ ఇట్, ఐ ట్రూలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సార్. నువ్వు కరెక్ట్గా ఆ ఎమోషన్ని యూ హెల్డ్ ఇట్, యూ కంట్రోల్డ్ ఇట్ అండ్ యూ ఓన్డ్ అప్ టు ది ఎమోషన్ అండ్ యూ సాంగ్ బ్యూటిఫుల్. వెల్ డన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.